ट्रेन లో ఎక్కినాక ఎట్లుంది తెలుసా? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, చచ్చిపోతున్నా. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. తెలంగాణ టు నేపాల్ సిరీస్ లో ఈరోజు వచ్చేసి డే 12 అన్నమాట. ఇప్పుడు మనం వెళ్తున్నాం జబల్పూర్. మహారాష్ట్ర నుంచి జబల్పూర్ వెళ్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ మనం బీహార్ అక్కడ వెళ్ళాలి. నాతో పాటు ఉన్నది ప్రవీణ్ అన్న. చాలా ఓగా. సో ఇప్పుడు మేము ఘాట్ సెక్షన్లోకి వచ్చినాం. ఇది వచ్చేసి కవాసా ఫారెస్ట్. సో ఇది వచ్చేసి కవాసా అడవి అన్నమాట. దీంట్లోకి ఎంట్రీ అయినా మేము మధ్యప్రదేశ్లో ఉన్నాం. ఇప్పుడు వెల్కమ్ టు మధ్యప్రదేశ్. ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నా, ఎప్పుడు ఎంట్రీ అవుతున్నా నాకే అర్థం అవుతలేదు. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. In the mirror, so fuck. సో ఇప్పుడు జబల్పూర్ వెళ్ళి అక్కడ నుంచి నేను పట్నా వెళ్ళాలి. పట్నా నుంచి మళ్ళీ నేను వెళ్తా నేపాల్. సో లెట్స్ గో. నేను హ్యాపీగా జబల్పూర్ వెళ్ళిన తర్వాత అక్కడ నేను అనుకున్నట్లు కాదు. ఎందుకంటే నేను అన్నతో పాటు లారీలో కంపెనీలోకి వెళ్ళిపోతాను అనమాట. కంపెనీలోకి వెళ్తే అక్కడ అన్లోడ్ అనేది ఒక రోజు అవుతుంది అనమాట. నేను నైట్ అక్కడే స్టే చేయాల్సి వస్తుంది. ఇది నేను తీసుకున్న వరస్ట్ డెసిషన్. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. తెలంగాణ టు నేపాల్ సిరీస్లో ఈరోజు వచ్చేసి డే 13 అన్నమాట. ఇప్పుడు మనం ఉన్నాం జబల్పూర్ దగ్గరలో. నిన్న మస్తు ఇబ్బంది అయింది, దాని గురించి నేను ఇప్పుడు చెప్తా. బట్ లారీ అన్న వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. ఇది వచ్చేసి నాగ్పూర్కి మళ్ళీ వెళ్ళిపోతుంది. చలో భయ్యాజీ, ధన్యవాద్. చలో భయ్యా, థ్యాంక్ యూ. సో మాది నాకు లిఫ్ట్ ఇచ్చిన అన్న వెళ్ళిపోయిండు. సో వీళ్ళు ఉండే, వీళ్ళతో ఉన్నా. బాయ్ భయ్యాజీ, ధన్యవాద్. కవి भी मिलेंगे, బాయ్. నిన్న నైట్ ఈ దాబాలో నేను పడుకున్నా. చెప్పాలంటే ఇక్కడ మస్తు నాకు దమ్దమైంది. నిన్న ఎంత దమ్దమైంది అంటే అంత దమ్దమైంది. ఎవ్వరు లిఫ్ట్ ఇస్తలేరు ఎక్కడ స్టే చేయడానికి. వామ్మో, చుక్కలు చూసినా నిన్న నేను. చుక్కలు, నైట్ చుక్కలు కనిపించినాయి నాకు. అరే యార్, ఇది వచ్చేసి NH36 అన్నమాట. ఇది సీదా మనకి వెళ్తుంది జబల్పూర్, కట్నీ, అట్లా అట్లా రీవా, అట్లా బీహార్కి వెళ్తుంది అనమాట. బీహార్కి, యూపీకి. నేను వారణాసి పైన ఇప్పుడు నేను వెళ్ళాలి రక్సల్ రైల్వే జంక్షన్ అన్నమాట. అది వచ్చేసి బీహార్లో ఉంటుంది. అది వచ్చేసి బీహార్లో ఉంటుంది. బీహార్ ఇక్కడ నుంచి వచ్చేసి 870 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. నాకు 3 days ఛాయిస్ ఉందన్నమాట. 3 daysలో నేను వెళ్ళలేదు అనుకోండి. వెళ్ళింది తమిళనాడు పై లారీ. బట్ no juice. आपका नाम भैया जी, आपका नाम? बैठ सकता हूँ? धन्यवाद. 1 मिनट. ओके, ये कैमरा है सर. मैं हैदराबाद से नेपाल जा रहा हूँ. कहाँ सर? ఇక్కడ వాటర్ షార్టేజ్ ఉంది చూడండి. వాటర్కి ఇబ్బంది. హాయ్ భయ్యాజీ.
इधर कोई लिफ्ट नहीं देता है क्यों भैया जी? हाँ यार, यहाँ पे बहुत मुश्किल से लिफ्ट देते हैं लोग। अरे यार, बिठालते ही नहीं, कहीं बोलते यहाँ अंदर जा रहे हैं, कहीं इधर जा रहे हैं। हाँ मेरे को वहीं पे लेके। हाँ सही बोला, और 4-5 गाड़ी मेरे को बोल रहा है ऐसे जाऊँगा ऐसे जाऊँगा। हाँ, ये यहाँ पे अंदर भी गाँव भी है ना, इस साइड भी जाते हैं लोग। अच्छा, लेकिन कई लोग जाते हैं, लेकिन वो झूठ बोल देते हैं कि जाते ही नहीं है, बिठालते नहीं यार। आपका नाम क्या है भाई? सचिन प्रजापति। हमारा सब्सक्राइबर को बोलो ना, मैं साउथ से आया हूँ, हैदराबाद से। हैदराबाद। इधर लिफ्ट देगा क्या कोई? हाँ मिलेगी, बट यहाँ पे मिलेगी आगे जाके। मेरे को बस नहीं चाहिए यार। नहीं, टू व्हीलर भी निकलेंगे ना, यहाँ से गांव से निकलेंगे ये आगे जाने के लिए, अगर तब मिल जाएगी। दिक्कत हो यार एमपी में। हाँ यार, बहुत दिक्कत तो है। इधर ही ऐसे रहेगा तो यूपी में कैसे रहेगा? आप क्या बताएं यार, अब कभी गया नहीं हूँ उस साइड, यूपी साइड बस। कहाँ से आ रहे हो? हैदराबाद से आ रहा हूँ, मगर अभी यहाँ कहाँ से आ रहे हो? अभी पहले ये वो दूर में एक ढाबा है ना, वहाँ से पहले आ रहे कम से कम 50 गाड़ी को लिफ्ट मांगा हूँ। देखो इधर एक घर है। हाँ देखो, हो। सिंगल जा रहे हैं, लेकिन नहीं दे रहा। बिठालना नहीं है, लेकिन यहाँ से देखो, ये यहाँ से यहाँ पे मिल जाएगी आपको। कोई नहीं रुका था यार, गाड़ी अभी गांव से आएंगी ना, अब यहाँ से मिल जाएगी। मगर बिठाते नहीं ना, डर जाता है। हाँ, क्यों इतना डरना क्यों है यार? चलो बाय। క్లినిక్ నుంచి వెళ్ళేసరికి టైం వచ్చేసి 12:20 అవుతుంది. ఇది కరెక్ట్ టైం కాదు లిఫ్ట్ తీసుకోవడానికి, బట్ ట్రై చేద్దాం. ఫుల్ ఎండ కొడుతుంది. ఆలూ గోబీ చెప్పిన ఇది వచ్చేసి 60 రూపీస్ పర్ రోటా, వచ్చేసి ఒక రొట్టె వచ్చేసి 7 రూపీస్. ఇది వచ్చేసి సలాడ్ అంటారు. తిన్నాం, పొద్దు నుంచి టిఫిన్ చేయలేదు, నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది, అందుకే తింటున్నా. బర్దెని భుజాల పైన వేసుకున్నట్టు. నెక్స్ట్ టైం వెయిట్ అసలు లేకుండా వేసుకుని సగం వస్తున్నా నేను. నా లైఫ్లో 2 years 3 years కింద నేను ఒక మహానుభావుడి సూక్తి చదివిన. రాసిన మహానుభావుడు ఎవరో తెలీదు, బట్ నేను అది నాకు మైండ్లో ఉండిపోయింది, గుర్తుందనమాట. ఏంటంటే మనం సిచ్యువేషన్కి చేంజ్ అవ్వకూడదు, మనం సిచ్యువేషన్స్ని చేంజ్ చేయాలని. సో అది నా మనసులో, నా మైండ్లో బలంగా పాతుకుపోయింది అనమాట. ఎంత కష్టం వచ్చినా సరే సిచ్యువేషన్స్కి లొంగిపోకూడదు అని. బట్ నా ఈ తెలంగాణ టు నేపాల్ జర్నీలో ఈరోజు ఇక్కడ నేను అనుకున్నా, ఇక సిచ్యువేషన్స్ మొత్తం ఖరాబ్ ఉన్నాయన్నమాట. సో ఆఫ్ చేద్దాం, ఇక రైడ్ ఆఫ్ చేద్దామని అనుకున్నా. నాతోనే అయితే లేదు. చలో ఇక ఇక్కడి నుంచి నేను రిటర్న్ వెళ్ళిపోదామని, కరెక్ట్గా రైడ్ ఆఫ్ చేద్దామని ఇక మనసులో అనుకొని ప్రతి ఒక్కరిని లిఫ్ట్ అడిగిన అనమాట. లారీ వాళ్ళని, బైక్ల వాళ్ళని. పొద్దున్న నుంచి కొంచెం నాకు సైక్ ఉండే, ఇక ఎవరు లిఫ్ట్ ఇవ్వలేరు. ఇక ఒక దగ్గర కూర్చొని ఇక అయిపోయింది మన పని, సాలిగా మహాశివుడిని దర్శనం చేసుకున్నాం, ఇండియాలో ఉన్నదాన్ని. నేపాల్లో తర్వాత చూద్దాం ఇప్పుడు అనుకున్న టైం కూడా అయిపోయింది. సో టైం ఎక్కువ అవుతుంది, మనీ పరంగా అన్నిటికీ ఇబ్బంది అవుతుందని నేను ఆఫ్ చేద్దామని అనుకున్నా. బట్ అంత లోపలనే కొంచెం ఇట్లా ముందుకెళ్ళినా చూద్దామని ఒక పర్సన్ లిఫ్ట్ ఇచ్చిండు అనమాట. లిఫ్ట్ ఇచ్చిండు, ఇక తను ఉండి అడుగుతుండు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడ వెళ్తున్నావు, ఎందుకు ఇట్లా వెళ్తున్నావు, ఈ బ్యాగ్ ఏంటి అది అంటే నేను చెప్పిన నా ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. నేను ఇట్లా మా తెలంగాణ నుంచి నేపాల్కి బై వాక్ అండ్ హిచ్ హైకింగ్ చేస్తున్నా, సో నేపాల్ వెళ్తున్నా అన్న అని హిందీలోనే మాట్లాడిన అనమాట. తను అన్నాడు, కొద్దిసేపు అయిన తర్వాత ముందరికి వెళ్ళిన తర్వాత తను ఆ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఆర్టీఓ ఆఫీస్లో ఏమో పనిచేస్తాడంట. తను అన్నాడు, అయితే నువ్వు లారీలో వెళ్తావా, మరి నాకు తెలిసిన లారీలు ఉన్నాయని అన్నాడు. సరే వెళ్తా అని చెప్పిన. అమ్మయ్య అనుకున్నా. మళ్ళా కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచించిండు, లారీలో ఎందుకు, లారీలు కొంచెం దూరమే వెళ్తాయి, నువ్వు బస్సులో వెళ్తావా అన్నాడు. నేను చెప్పిన బస్సులో అయితే వెళ్ళానన్నా, అది నేను ఒక రూల్ అనే అనుకున్నా. సో ఆ రూల్ క్రాస్ కావద్దని అనుకున్నా, సో వెళ్ళను బస్సులో అని అన్నా.
తనుండి లేదు వెళ్ళు ఏం కాదు, నీ పైసలు కావు కదా, నా పైసలు కదా, నేను ఇప్పిస్తున్నా కదా, సో ఇది కూడా హిచ్ హైకింగ్ లాగానే వస్తుంది. సో తను ఎడ్యుకేటెడ్ అనమాట, తను కూడా ట్రావెలింగ్ అంటే ఇష్టం అనమాట. ఇక తను అంటుండు ఇది కూడా హిచ్ హైకింగ్ లాగానే వస్తుంది కదా, సో నీ పైసలతోనే ఏం ఖర్చు చేసిపోతలేవు, నేను ఇప్పిస్తున్నా నీకు, నువ్వు ట్రావెల్ చేయాలని ఒక స్ట్రేంజర్గా ఇప్పిస్తున్నా, సో వెళ్ళు అది అని అన్నాడు. ఇక నాకు కూడా యాక్చువల్గా ఏమైందంటే నేను ఇంత డీమోటివేట్ అవ్వడానికి నా సీన్స్ మొత్తం ఖరాబ్ ఉన్నాయి, సిచ్యువేషన్స్ మొత్తం. యాక్చువల్గా నేను ట్రైన్లో జర్నీ చేయకుంటా అనమాట, కానీ ఎందుకు చేసిన అంటే నాకు బాగా టైం వేస్ట్ అయింది. ఎట్లా టైం వేస్ట్ అయిందంటే నేను రాజస్థాన్ నుంచి నాగ్పూర్ వచ్చేసిన. ఈ 800 కిలోమీటర్లకి నాకు 3 రోజులు 2 రోజులన్నర పట్టింది. మళ్ళీ అక్కడ నుంచి నాగ్పూర్లో 11 గంటలకు దిగితే ఆ రోజు మళ్ళీ ఎస్ఎస్డి ఒకటి కార్డు కొన్నాం మీకు నాగ్పూర్లో వెళ్ళి, సో ఆ రోజు అక్కడ వేస్ట్ అయింది. సో 3 రోజులు 4 రోజులు అయిందా. అక్కడ నుంచి వచ్చి ఆ రోజు నేను పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తావా లారీలు అంటే వెళ్ళలేవు. నేను ఇప్పుడు మార్నింగ్ ఏ అన్నతో అయితే ట్రావెల్ చేసినానో ఆ అన్న లోడింగ్కి వెళ్ళిండు అనమాట. నాగ్పూర్ అవుట్కట్స్లో లోడింగ్ ఉంది. సో అక్కడ లోడింగ్కి వెళ్ళినప్పుడు ఏమైంది, మాకు మార్నింగ్ వెళ్తే నైట్ అయిపోయింది లోడ్ కావడానికి లారీ. సో అక్కడ ఒక రోజా, మళ్ళీ అక్కడ నుంచి మేము ఇక్కడ నేను ఈ ప్లేస్లో ఈరోజు ఏదైతే స్టార్ట్ చేసిన జర్నీ ఆ ప్లేస్కి రావడానికి మాకు 1 డేనేమో పట్టింది, 1 డే అయింది. అక్కడ లోడ్ అయిపోయిన తర్వాత లారీని తొందరగా బయటికి ఇవ్వలేరు. లారీని బయటికి ఇచ్చే వరకు అక్కడ నాకు నైట్ 8-9 అయింది అనమాట. సో అక్కడ ఒక రోజా, మళ్ళా పోనీ అక్కడ 8-9 గంటలకు ఓకే నాకు ఎవరైనా లిఫ్ట్ ఇచ్చిండ్రా అంటే ఎవ్వరు ఇవ్వలేరు. అండ్ ఏ హోటల్లో నన్ను స్టే చేయనియలేరు అనమాట. నేను ఇంతకుముందు అన్నా కదా మార్నింగ్ మీకు ఒక సీన్ అయింది నిన్న నైట్ చుక్కలు చూసినాను. ఏమైందంటే నేను ఏ హోటల్కి వెళ్ళినా ఎవరు నన్ను స్టే చేయనిస్తలేరు. అయితే ఒక హోటల్కి వెళ్ళినాం, అతను ఫస్ట్ స్టే చేస్తా ఓకే స్టే చేయనిస్తా అని అన్నాడు. అన్న తర్వాత మేము లారీని ఒక దగ్గర ఆపి అక్కడ నుంచి నా బ్యాగులు అవన్నీ తీసుకుని వస్తే అతను బెదిరుకున్నాడు ఆ హోటల్ పర్సన్, నీ బ్యాగులు ఇవన్నీ ఉన్నాయింది, పోలీసులకు ఫోన్ చేయాలి నా ఏంది వామ్మో. ఆ రోజు నాకు దమ్దమైంది. ఈరోజు వచ్చేసి వరస్ట్ ఎక్స్పీరియన్స్. నా బ్యాక్ సైడ్ ఒక దాపు ఉంది కదా, అతను వచ్చేసి సరే ఫస్ట్ నువ్వు అడుకుందా అని అన్నాడు. మేము రోడ్ పైన వెహికల్ ఆపినాం. దాని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అతను పోలీసులకి ఫోన్ చేస్తాను, నీ దగ్గర ఎన్ని కెమెరా ఇవన్నీ ఉన్నాయి, లిఫ్ట్ ఎందుకు తీసుకుంటున్నావు అదని తిడుతున్నాడు. అంత బిస్కెట్ అయింది బ్రో చెప్పాలంటే. అయింది అది అయిపోయిందా ఒకరోజు. సో అంటే అట్లా నాకు ఆ పర్సన్ నాకు ఇక పోలీసులకు కాల్ చేయండి అదే అని అన్నాడు. ఇక ఆడ నాకు స్టే దొరకలేదా. ఇక ప్రవీణ్ అని ఉండేమన్నాడు, చలో ఇవన్నీ ఎందుకు, మళ్ళీ నాగ్పూర్ సైడ్ వెళ్దాం, రిటర్న్ వెళ్దాం, నువ్వు ఇవన్నీ వద్దు, ఆడ ఈడ ఎవరు పన్నని ఇస్తలేరు కదా, మంచి రోజులు కావు, నీ వద్ద బ్యాగ్ ఉంది, కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి, వద్దు అని అన్నాడు. ఇక నాకు కూడా ఎవరు ఇస్తలేరు కదా, ఎందుకు ఈ మధ్యప్రదేశ్ చల్లగా ఉండా. మళ్ళీ నాగ్పూర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి హిచ్ హైకింగ్ స్టార్ట్ చేద్దామని వెళ్తున్నాం. तो इधर से मैं कल जबलपुर जाऊंगा और सीधा ट्रेन बैठूंगा। जी भाई, हाँ ऊपर वाला सब देख रहा है। हाँ भाई, अब हम तो सपोर्ट कर रहे भाई, हम तो कोई है ना। हाँ भाई, हमारी गलती है जो कोई नहीं आपका गलती कोई नहीं है। क्या जगह वहाँ रोक रहा हो गाड़ी, कोई दिक्कत नहीं। अगर ऊपर वाला सब देखता कोई जगह नहीं। अगर हम गलत होंगे तो हमारे साथ गलत होगा, कोई दिक्कत नहीं। जी भाई, వెళ్తే ఏమైంది ఒక్క దగ్గర నేను ఇప్పుడు ఈరోజు అయితే మార్నింగ్ 7 అయితే లేచినో ఆడ తిన్న తర్వాత వాళ్ళని అడిగినాం అనమాట, రిక్వెస్ట్ చేసిన అన్న ఇది నా ప్లాన్, సో ప్లీజ్ నన్ను ఇక్కడ వండని అని అంటే ఆ రోజు సో ప్లీజ్ నన్ను ఇక్కడ వండని అని అంటే అప్పుడు వాళ్ళు సరే పడుకొని పన్నుని ఇచ్చిండ్రు. సో ఇట్లా నాకు దగ్గర 5-6 రోజులు వేస్ట్ అయిందనమాట. సో అది కూడా ఒక పాయింట్ అని అనుకోలే నేను ట్రైన్ జర్నీ చేయడానికి. సో బాయ్స్కి ఏమవుతుంది అంటే మనం 3-4 డేస్ నుంచి సరిగ్గా స్నానం చేయలేము అనుకోండి, కింద అనేది స్వెట్ వచ్చి కోసుకోతాయి అనమాట, తొడలు కోసుకోతాయి. సో నాకు అదే అయింది, కాళ్ళు బాగా నడిచి తొడ అనేది ఒక బాగా కోసింది అనమాట ట్రయర్. సో ఇబ్బంది ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఎక్కువ నడవడం వల్ల అట్లయింది నాకు. ఇక అట్లా అనిపించింది అనమాట నాకు, ఇక హెల్త్ కొంచెం, అందుకు నేను డీమోటివేట్ అయినా. సరే అని బస్సులో అయితే ఓకేలే వెళ్తా అన్నా అని చెప్పిన. అన్న తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తనకేమైందో ఏమో, తను అన్నాడు నువ్వు బస్సులో ఎందుకు, అవే పైసలు పెడితే మా ప్లేస్లో ట్రైన్ ఉంటుంది, అవే పైసలు నువ్వు ట్రైన్కి ఎట్టినావు అనుకో సీదా నువ్వు ఒక 300-400 కిలోమీటర్ వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. నేను వద్దనుకున్నా, ఎందుకంటే మీకు కోపం వస్తుంది నాకు తెలుసు.
నాకు అనిపించింది వద్దు అనుకున్నా, బట్ కొద్దిసేపు అయిన తర్వాత ఆలోచించిన అనమాట. ఇగో సిచ్యువేషన్స్ ఖరాబ్ ఉన్నాయి, నేనేమైతే సూక్తి అనుకుంటున్నప్పుడు సిచ్యువేషన్స్కి మనం లొంగిపోవద్దు, సిచ్యువేషన్స్ని మనం చేంజ్ చేయాలని. బట్ ఒక్కొక్కసారి సిచ్యువేషన్కి మనం లొంగిపోవాలన్నమాట, తప్పదు. సో ఖరాబ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి సిచ్యువేషన్కి లొంగిపోతేనే మంచిది. సో నేను అక్కడ ఇక యాక్సెప్ట్ చేసిన అనమాట. చలో ఏమవుతుంది ఇక బాగానే నేను నా బెస్ట్ నేను ట్రై చేసిన. లిఫ్ట్ ఇవ్వలేరు నాకు, అనుకున్నంతగా లిఫ్ట్ దొరకలేదు. ఎస్, ప్రతి ఒక్కరు హిచైకింగ్ చేసినప్పుడు అందరికీ ఒకే సినిమా సీన్స్ వచ్చినాయి అనుకో, ఎట్లుంటుంది అది కరెక్ట్ కాదు కదా. సో ఒకరికి హిచైకింగ్లో ఈజీగా లిఫ్ట్లు దొరుకుతాయి, ఒకరికి హిచైకింగ్లో ఈజీగా లిఫ్ట్లు దొరకవు. సో ఇదే లైఫ్ అంటే. నాకు అర్థమైంది ఇక ఇంత ట్రావెల్ చేసిన తర్వాత. ఇలా అవుతుంటే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కదా. ఒక పర్సన్ నాకు టికెట్ ఇప్పించడం, నేను ఇంత ట్రావెల్ చేయడం, అది లైఫ్లో ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది అని నేను కూడా యాక్సెప్ట్ చేసిన. సో సీదా ఇప్పుడు మనం ట్రైన్ కాడికి వెళ్దాం అనమాట. లెట్స్ గో. ఈ అన్న వచ్చేసి నాకు టికెట్ ఇప్పించిండు అండ్ ఇప్పుడు వెళ్తుండు. అండ్ నేను మస్తు ఖుషి అవుతున్నాను అనమాట, ఎందుకంటే मेरे को बहुत खुशी लग रहा है सर. चलो बहुत धन्यवाद, थैंक यू. और मैं అండ్ ఇది వచ్చేసి కట్నీ రైల్వే స్టేషన్. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు బ్యాగులు తీయాలి పెట్టాలి. అరే ఇక్కడ చెక్కింగ్ లేదు, ఏం లేదు బ్రో, అసలు సీదా వెళ్ళిపోతున్నారు బ్రో, బ్యాగులు వేయట్లేదు, ఏం లేదు. నా ట్రైన్ ఉంది 3:05 PM. సో టైం వచ్చేసి 1 అయిందనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 102 అర్థమవుతలేదు నాకు. మీరంతా ఏమనుకుంటుండ్రు, అబ్బా బాలాకి మంచిగా ట్రైన్ దొరికింది ఆరామ్సే వెళ్తుండు అని అనుకుంటారు కదా. అట్లేం లేదు. నా ట్రైన్ యాక్చువల్గా 3 గంటలు లేట్ అయింది. 3 గంటలు లేట్ అయిందే కాక ఆ ట్రైన్ చూడండి ఎట్లుంటుంది ఇప్పుడు. ఈ ట్రైన్ వెనుకనే నా ట్రైన్ ఉంది. నాకైతే ఫుల్ భయం అవుతుంది. ఒక్కొక్కడు వామ్మో ఇరికించుకుంటున్నారు. ఓరి దేవుడు, భయం అవుతుంది నాకైతే. మరి ఎట్లయితుందో, నా ట్రైన్ ఎంత ఫుల్ వస్తుందో అని. సో ట్రైన్లో ఎక్కినాక ఎట్లుంది తెలుసా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కరెక్ట్గా 12:30 అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్లా. ఇక నెక్స్ట్ డే వచ్చేసి 12:30 అవుతుంది కరెక్ట్గా. ఇగో మా ట్రైన్ వెళ్ళిపోతుంది, నేను వచ్చిన ట్రైన్ వెళ్ళిపోతుంది.